రాసే అభ్యర్థులకు అలర్ట్. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఛాన్స్. 22 వరకు ఎడిట్ కు అవకాశం. ఈసారి భారీగా తగ్గిన దరఖాస్తులు. అయితే ఈసారి టెట్ కి ఎంతమంది అప్లై చేశారు? టెట్ కి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తప్పులను ఎలా ఎడిట్ చేసుకోవాలి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మునుపటితో పోలిస్తే ఈసారి టెట్ రాసే వారి సంఖ్య ఎలా ఉంది? 1 పెరిగింది, 2 తగ్గింది. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2024 నవంబర్ 5వ తేదీ నుండి టెట్ అప్లికేషన్ల ప్రాసెస్ మొదలవగా శనివారం వరకు మొత్తం 1,26,052 అప్లికేషన్లు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో పేపర్ 1 కు 39,741 మంది, పేపర్ 2 కు 75,712 మంది, పేపర్ 1, 2 కు కలిపి 10,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 20 దరఖాస్తులకు చివరి తేదీ కాగా చివరి రోజే కాకుండా కొంచెం ముందే అప్లికేషన్స్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. చివరి రోజు ఒకేసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు ఎగబడితే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే దరఖాస్తు డెడ్ లైన్ కు ముందుగానే అప్లై చేసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం చాలా మంది అప్లై చేశారు. అయితే అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత వారికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకంటే ముందు పెట్టిన దరఖాస్తులో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పెట్టుకున్న దరఖాస్తుల్లో చేసుకోవాలనుకున్న మార్పులు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. నవంబర్ 22 లోపు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే దాదాపు 1.25 లక్షల మందికి పైగా టెట్ 2024 పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. మరో 50,000కు పైగా అప్లికేషన్స్ రావచ్చనే అంచనా ఉంది. మొత్తంగా 2 లక్షల లోపు అభ్యర్థులు టెట్ రాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వారు టీచర్ అయ్యేందుకు అర్హత సాధిస్తారు. కాగా ప్రతి ఏడాది 2 సార్లు టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి టెట్ ను 2024 జూన్ లో నిర్వహించారు. రెండోసారి టెట్ 2025 జనవరిలో కండక్ట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్ లో టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అప్లికేషన్ లో తప్పులు సరిచేసుకోవాలి అనుకునే వారు ముందుగా అధికారిక పోర్టల్ tgtet2024.apt.online.in లోకి వెళ్ళాలి. ఇందులో రెడ్ సర్కిల్ ఉన్న బాక్స్ ని క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ తిరిగి ఓపెన్ అవుతుంది. అందులో ఎడిట్ ఆప్షన్స్ వాడుకుని సరి చేసుకోవచ్చు. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా క్లిక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మార్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎన్ని మార్పులైనా నవంబర్ 22 లోపు చేసుకోవాలి. ఆ తర్వాత మార్పులు చేయడానికి వీలు ఉండదు. ఈసారి టెట్ రాసే వారి నుంచి ప్రభుత్వం ఒక పేపర్ కి 750 రూపాయలు ఫీజు తీసుకుంటోంది. అదే 2 పేపర్లు రాసే వారైతే 1000 రూపాయలు ఫీజు తీసుకుంటోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే 2024 మేలో జరిగిన టెట్ రాసిన వారు మళ్ళీ ఇప్పుడు రాయాలనుకుంటే ఉచితంగా రాసుకోవచ్చు. అయితే అందుకోసం అప్లై చేసుకోవాలి. టెట్ హాల్ టికెట్లను డిసెంబర్ 26 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ లో జరుగుతాయి. 8 భాషల్లో పరీక్ష ఉంటుంది. రోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండో సెషన్ ఉంటుంది. టెట్ 2024 ఫలితాల్ని 2025 ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష 2025 ఉంటుంది. టెట్ మార్కులను డిఎస్సిలో 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ లో 2 పేపర్లుంటాయి. పేపర్ 1 ని డిఈడి, పేపర్ 2 ని బిఈడి చేసిన వాళ్ళు రాయొచ్చు. ఇందులో పాస్ అవ్వాలంటే ఓసీలకు 90, బీసీలకు 75, మిగతా వారికి 60 మార్కులు రావాలి. వారు మాత్రమే డిఎస్సి రాసేందుకు అర్హత ఉంటుంది. ప్రైమరీ స్కూల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే పేపర్ 1 హై స్కూల్లోని స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. పేపర్ 2 లో మ్యాథ్స్, సైన్స్ ఒక పేపర్, సోషల్ మరో పేపర్ ఉంటుంది. ఇందులో పాస్ అయితే వచ్చే స్కోర్ ఎప్పటికీ ఉంటుంది. దాన్ని లైఫ్ లాంగ్ లెక్కలోకి తీసుకుంటారు. అందువల్ల ప్రయత్నించుకునే వారికి మేలే జరుగుతుందని అధికారులు తెలిపారు.